హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాలక్ష్మి ఛానల్. సాయిబాబా గుడికి వచ్చామండి. అది మా ఊరు పక్కనే అనమాట. పక్క ఊరండి అది, రామాయణపురం అనండి. మా ఊరికి ఆ ఊరికి వంతెనే తేడా అనమాట. అది నడుచుకుంటూ వచ్చేయచ్చు. గుడికని వచ్చామండి. ఇక్కడ రోడ్డు పక్కనే ఒక షెడ్ వేశారు. అక్కడ వినాయకుడిని సాయిబాబుని పెట్టారండి. ఇక్కడ భోజనాలు బాగుంటాయండి. అందుకని లక్ష్వరం వస్తూ ఉంటాము. వీళ్ళ బాగా చేస్తారండి. ఒక రేకు షెడ్ వేసి బాగా పెట్టి ఇలా కటౌట్స్ పెట్టి కొంచెం పీస్ఫుల్గా ఉంటుందన్నమాట అండి. కానీ ఇక్కడ మట్టికి వస్తూ ఉంటాం, బాగుంటుందన్నమాట. దీని వెనకాల ఏమో భోజనాలు పెడతారండి. అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మళ్ళీని. అదేనండి దాని వెనక అనమాట, గుడికి ఎదరండి. వెనకేమో భోజనాలు అనమాట. వీళ్ళ భోజనాలు మట్టికి బాగా పెడతారండి. ఏదో ఒక ఐటెమ్ అని కాకుండా బాగా పెడతారండి. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా కేకేస్తూ ఉంటారనమాట, భోజనాలు చేయండి అని. తీసుకున్నామండి. ముందు సీరన్నం పెట్టారు, పులిహోర, కర్రీగా బంగాళదుంప కర్రీ పెట్టారండి. ఇంకా రైస్ వేయించుకున్నాము. దాని పక్కన సాంబారు, పెరుగు కూడా ఉందన్నమాట. ఇంకా మేమైతే భోంచేసేసి మళ్ళీ బయలుదేరిపోయామండి. ఇదే రామాయణపురం అనమాట అండి. అది వంతెన అనమాట మేము ఎక్కుతున్నాం అప్పుడు. ఇది రాముల వారి గుడి అండి. అది వంతెన అన్నమాట అండి. ఇది నడుచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. కొంచెం వంతెన ఎక్కడం దిగడమే కొంచెం ఇబ్బంది అండి బాబు. రోడ్డు ఇది ఎక్కడం దిగడం మట్టుకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. అలా అయినా మానేవండి, బాబా దర్శనం చేసుకొని మేము భోజనం చేసేసి వచ్చేస్తాం అనమాట. ఈ వంతెన మీద సోడా కొట్టు ఒకటి పెట్టారండి. అక్కడ సోడాలు బాగుంటాయి అన్నమాట. అందుకని అక్కడికి ఆగి సోడా తాగేసి చల్లగా తాగేసి బయలుదేరిపోయామండి ఇంకా ఇంటికి. ఓకే అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, షేర్ చేయండి. బాయ్.